హాయ్ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారా? అబ్బా అడిగావు, అడగకూడదు మాట అడిగావు. ఇంకేముంది, నా పని గోయిందా. ఏంటి పగల మందు కూడా వేస్తున్నారా? కంపు కూడా వేస్తుందా? నీకు అన్ని ఆ కంపే కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఎంతగా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా. అమ్మా అమ్మో రారా. ఏంట్రా మీ నాన్న ఎక్కడో జెండా పాతేసాడు. ఏడ్చలే రే నీకు తెలీదు, ఆయన వెళ్ళేది గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిళ్ళు ఒకటి. రే లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి? ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. హలో హలో, మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. రే నువ్వు అన్నది కరెక్టేనేమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలిచేద్దాం. అన్నాడు పద. వేణు, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా. రే నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. ఆ సారీ అండి, మీకేం కాలేదు కదా? అయింది. కళ్ళు బ్యాక్ పాకెట్ లో ఉన్నాయా? ఈ రోడ్డు నీ బాబుదా? కాదండి, హుడా వాళ్ళది. లైసెన్స్ తినేది? ఎందుకండి? లైసెన్స్ తినేది. అరే లైసెన్స్ ఉందండి. లైసెన్స్ తీమన్నానా? ఇదిగోండి. నీ పేరేంటి? వేణు. యాక్సిడెంట్ కాక ఇంకేం చేస్తుంటావు? ఇదే మొదటిసారండి, వదిలేయండి. డోంట్ టచ్. బండి మీద చెయ్యి పడితే ఊరుకోను. పోలీసులు రాని, నీ మీద కేసు పెడతాను. ఇంత చిన్నదానికి ఎందుకండి కేసు? ఆహా, నువ్వు ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేస్తే అప్పుడే పోలీసులు పిలవాలా? పోలీస్ పోలీస్. మొన్న మా వీధిలో యాక్సిడెంట్ చేసింది ఇతనే అనుకుంటాను మేడం. అసలు అందమైన అమ్మాయిలు కనిపిస్తుందండి ఇలా డాష్ ఇచ్చేస్తుంటారు. ఇంకా చాలండి గొడవ. మీ బండి నేను దగ్గర నుండి రిపేర్ చేయిస్తాను, ఖర్చులన్నీ నేను భరిస్తాను, సరేనా? మీరెవరయ్యా ఒప్పుకోవడానికి? ఖర్చులన్నీ భరిస్తానంటున్నారుగా. పెయింటింగ్ పోయింది, షాక్స్ మార్చాలి, ఫ్రంట్ వీల్ మార్చాలి, టెంటింగ్ చేయాలి, బేరింగ్స్ మార్చాలి, లైట్లు వేయాలి. ముందు స్విచ్ చేయండి. లేకపోతే ఏంటండి, గుద్దితే పగిలింది ఫ్రంట్ లైట్ అయితే రిమ్ బెండ్ అయింది, మడ్గాడ్ కి మట్టి అంటింది అంటారు. ఏంటి అని ఉద్దేశం? పాత రిపేర్లన్నీ నీ అకౌంట్ లో బాగు చేయించుకుంటున్నానా? పద పద పోలీస్ స్టేషన్. అబ్బా నన్ను వదిలేయండి, నేను రిప్లై చేయిస్తానంటున్నా కదా. బాబు బిల్ ఎంత అవుతుంది? బండి రిపేర్ అయ్యాక చెప్తానండి. అదేంటి? ముందు 500 అడ్వాన్స్ ఇవ్వండి. 500 కదా, ఇదిగో రిపేర్ చెయ్యి. సరే. లెట్స్ గో. ఎక్కడికి? నన్నేవ డ్రాప్ చేస్తాడు? నీ బాబా? ఇదో ఫిట్టింగా? పోలీస్ తల్లి కూర్చో. దీనంతటికి కారణం మా నాన్న, ఆయన అనాలి. ఇక్కడే ఉండు. కీస్ దేనికండి? చెవులో పెట్టి తిప్పుకోవడానికి. ఓ షిట్, ఏంటి ఇలా అయింది? విషయం బాలేదు. ఏమైందండి? ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. అంతా నీ వల్లే అయింది తెలుసా? పొద్దున్నే లేచి ఏ కొత్త విధ మొహం చూసానో ఏమో. మా సునీల్ గడి మొహం చూస్తుంటారు. ఏంటి? అదే మీ మొహం మీరు చూసుకుని ఉంటారు. ఏయ్, నాలుగు చీరేస్తాను. ఈ చేయండి. డ్యూయట్ పాడుకుందావనా? అయ్యో కీస్ ఇస్తే వెళ్ళిపోతానండి. కీసా? కేసు ఇస్తే లాకప్ లో పడుకుంటావు, అర్థమైందా? పద స్టార్ట్ చేయి. లెట్స్ గో. మళ్ళీ ఎక్కడికండి? లేచిపోదా అని. మరి ఇంట్లో చెప్పలేదు కదండి. మొహం చూసుకున్నా అసలు. పద. వెయిట్ 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 వెయిట్. మర్యాదస్తురాలి కాబట్టి వదిలేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు చేసింది మర్యాద కాదా? నీ అడ్రస్ ఏంటో? ఎందుకు? బిల్ పంపదా? ఏంటిది? నీ విజిటింగ్ కార్డ్. బాబా బిల్ ఇంటికి పంపిస్తాలే. అవసరమైతే ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్తూ ఉండు.